ఇక్కడికి వచ్చేటప్పుడు అందరూ కూడా అర్థం చూసుకోకుండా వచ్చాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక 2 నిమిషాలైనా కూడా అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం ముందు ఖచ్చితంగా చూసుకునే ఇక్కడికి వచ్చాం. అద్దం చూడకుండా ఎవరు కూడా రాలేదు. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన సహజ రూపాన్ని, ఒరిజినల్ రూపాన్ని అద్దం చూపిస్తుంది కదండి. ఫోన్లో అయితే రకరకాల యాప్స్ వచ్చాయి. లాంగ్ ఉన్న వాళ్ళని సన్నంగా చూపించేటట్టు, బొగ్గలు లేని వాళ్ళు బొగ్గలు పెట్టుకునేటట్టు, కొంచెం కలర్ తక్కువ అయితే కలర్ వేసుకునేటట్టు, మనల్ని మార్చి చూపించే యాప్స్ చాలా ఉన్నాయి. కానీ ఆ యాప్స్ గురించి నేను చెప్పట్లేదు. కానీ అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఒరిజినల్ రూపాన్ని మనం ఎలా ఉన్నామో అలాగే అద్దం చూపిస్తుంది. మనల్ని మార్చి చూపించడం కానీ, లాంగ్ ఉన్న వాళ్ళని సన్నంగా చేసి చూపించడం కానీ ఇలాంటిది ఏది ఉండదు. కాబట్టి దేవుడి వాక్యం అనే అద్దం దగ్గరికి ఉదయకాల సమయంలో మనము వచ్చాము. దేవుడి వాక్యం ఏం చేస్తుంది అంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మన అంతరంగము ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉన్నాము అనే దానిని వాక్యం మనకి చూపిస్తుంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ఫలించాలని ఆశ ఉంటుంది కదండి. దేవుడు మన నుంచి ఏది కోరుకుంటున్నాడు అంటే మనము ఫలించాలి అని దేవుడు కోరుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలనంట తండ్రి మహిమపరచబడతాడంట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన నుంచి ఏది కోరుకుంటున్నాడు అంటే, దేన్ని ఆశిస్తున్నాడు అంటే మనమందరము కూడా ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలాలు మనము ఫలించాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమునై ఉన్నది. కాబట్టి ఒకవేళ మనం ఇంటి దగ్గర మామిడి చెట్టు వేసామనుకోండి, మామిడిగా చెట్టు వేసినప్పుడు ఆ కాలం వచ్చినప్పుడు దాని నుంచి ఫలాలు అనేది మనము ఆశిస్తూ ఉంటాం. మామిడి చెట్టు వేసినప్పుడు దానికి పూత పట్టిందా, పిందులు వచ్చాయా, పిందులు కాయ అయిందా, పండు అయిందా అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళి మనము చూస్తూ ఉంటాం. ఆ చెట్టు వేసినప్పుడు దాని నుంచి ఫలాలు అనేది మనము కోరుకుంటూ ఉంటాం. యజమానుడు ఫలాలు ఖచ్చితంగా కోరుతాడు. ఒకవేళ ఫలాలు కాస్తే ఆ ఫలాలు మేము తినొచ్చు, మా కుటుంబం అంతా కూడా ఫలాలు తింటే ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి కొంచెం మంది కోరుకుంటారు. ఒకవేళ వ్యాపారం చేసే వ్యక్తి అయితే ఈ చెట్టు కానీ ఫలిస్తే, ఈ చెట్టు కాయలు కాస్తే తీసుకెళ్లి మార్కెట్లో అమ్మితే మంచి దిగుబడి వస్తుంది, ఆ దిగుబడి ద్వారా మా కుటుంబం అంతా కూడా పోషించబడతాము అని చెప్పేసి అనుకుంటారు. ఖచ్చితంగా యజమానుడు తోటలో చెట్టు వేసినప్పుడు దాని నుంచి ఫలాల్ని ఖచ్చితంగా ఆశిస్తాడు. అలాగే మన యజమానుడైనటువంటి దేవుడు కూడా మన నుంచి ఫలాలు అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, ప్రతిరోజు ప్రతి దినము కూడా ఆయన ఆత్మీయ ఆహారాన్ని మనకి పెట్టి మనకి బోధించి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నటువంటి దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మన నుంచి ఫలాలు కోరుకుంటున్నారు. ఏదో అందరిలాగా మనము పుట్టేసాము, ఏదో అందరిలాగా బ్రతికేస్తాము, ఏదో ఒక రోజు చనిపోయి వెళ్ళిపోతాము, ఏదోలా జీవితాన్ని ముగించేసుకుంటాము, ఇది కాదు. కానీ మనము బ్రతికినంత కాలము కూడా ఫలాలు ఫలించే వారిగా మనం ఉండాలనేది దేవుని ఆశ, దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. కాబట్టి దేవుని ఇష్టము మనము కూడా ఇష్టం చేసుకోవాలండి. ఫలాలు ఫలించుట మనకు కూడా ఇష్టమై ఉండాలి. నేను ఫలించాలి అనేటటువంటి ఆశ మనము కూడా కలిగి ఉండాలి. ఆశ లేకుండా క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము క్రియలు లేకుండా ఎంత చేసినా కూడా ప్రయోజనం లేదు. కానీ మనము ఫలించాలి 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 అని అనుకుంటే ఏమాత్రం ప్రయోజనం లేదు. కానీ మనము ఫలించాలి అంటే కొన్నిటిని మనము చెయ్యాలి, ఫలించాలి అనేటటువంటి ఆశ మనకి ఉండాలి. మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తినాలి అనుకున్నాం అనుకోండి, అనుకుంటే ఆశపడితే సరిపోతుందా? ఏం చేయాలి? తినాలి అనుకుంటే వండుకోవాలి, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. ఏమి చేయకుండా తినాలి 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 అని అనుకుంటే అది అవ్వదు. అలాగే మనము కూడా ఫలించాలి 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 అని అనుకుంటే అది అవ్వదు. కానీ మనము ఫలించాలి అంటే మనము చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి అది? ఏం చేయాలి మనము అని ఆలోచన చేస్తే మనము దేవుని యందు స్థిరపడి వేరు పారేవారిగా ఉండాలి. దేవునిలో మనము స్థిరంగా నిలిచిన వారిగా ఉండాలి. దేవుని యందు మనము నిలిచి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు మనము నిలిచి ఉండకుండా మనము ఫలించలేము. కొంతమంది ఉంటారండి, కొంతమంది దేవునిలో ఒక్కాలు లోకంలో ఒక్కాలు అన్నట్లుగా ఉంటారు.
ఒకరు పడవ మీద ఒక్కాలు నీటిలో ఒక్కాలు అన్నట్టుగా ఉంటారు. ఆదివారం ఏమో ఆత్మీయులుగా ఉంటారు, సోమవారం నుంచి శనివారం వరకు లోకస్తులుగా లోకంలో కలిసిపోయిన వారిగా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, అంతేకాని నులివెచ్చని స్థితిలో నీవు ఉండకు. ఉంటే ఒకవేళ నువ్వు ఆత్మీయురాలుగా ఉండు, లేకపోతే ఒకవేళ ఉంటే దేవుని బిడ్డగా ఉండు, లేకపోతే లోకపు బిడ్డగా అయినా ఉండు. దేవుని దానిగా అయినా ఉండు, లేకపోతే లోకపు దానిగా అయినా ఉండు. ఉంటే నువ్వు వెలుగు సంబంధిగానైనా ఉండు, లేకపోతే చీకటి సంబంధిగానైనా ఉండు. అంతేగాని రెండు పడవల మీద కాళ్ళు వేసే వ్యక్తిగా మనము ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదు, వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం అంట దేవుడితో వైరమంట. ఎవరైతే లోకంతో స్నేహం చేయాలని చూస్తారో వారు దేవునికి ఏమవుతారు అంటే శత్రువు అవుతాడు అని వాక్యము సెలవిస్తోంది. మనిషి ఉంటే ఒక విధంగా స్నేహంగా అయినా ఉండొచ్చు, లేకపోతే శత్రువుగానైనా ఉండొచ్చు. స్నేహంగా ఉండి మనిషిని ప్రేమించవచ్చు, అతనితో సన్నిహితంగా అయినా ఉండొచ్చు, లేకపోతే శత్రువుగా మారి కక్షతో పగతోనైనా మనము ఉండొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు. కొంచెం మంది అనుకుంటారు, నేను స్నేహంగాను ఉండను, శత్రువుగాను ఉండను, ఎవరు గొడవ నాకు వద్దు, నా బ్రతికేదో నేను బ్రతుకుతాను అన్నట్లుగా కొంచెం మంది ఉంటారు. కానీ మనము ఉంటే వెలుగు సంబంధిగానైనా ఉండాలి, లేకపోతే చీకటి సంబంధిగానైనా ఉండాలి. ఉంటే దేవుని దానిగానైనా ఉండాలి, లేకపోతే లోకపు దానిగానైనా మనము ఉండాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది, లోకంతో స్నేహము దేవునితో వైరము. కాబట్టి మనము లోకం నుంచి వేరు చేయబడిన వారిగా ఉండాలి, దేవుని యందు మనము అంటుకట్టబడిన వారిగా ఉండాలి. మనం చూసినట్లయితే మనకి చాలా బంధాలు అనేది, స్త్రీలకి చాలా బంధాలు అనేవి ఏర్పడి ఉంటాయి. పుట్టగానే ఒక కుమార్తెగా ఒక పాత్ర మనకి వస్తుంది. తర్వాత ఒకవేళ అన్న తమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఉంటే సహోదరి పాత్ర మనకి వస్తుంది. తర్వాత పెళ్ళైన తర్వాత భార్య పాత్ర వస్తుంది. తర్వాత పెళ్ళైపోయిన తర్వాత తల్లి పాత్ర వస్తుంది. తర్వాత ఇప్పుడు పెళ్ళైన తర్వాత మళ్ళీ అత్తగారి పాత్ర వస్తుంది. అత్తగారి పాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మమ్మ నానమ్మ పాత్ర వస్తుంది. ఈ పాత్రలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, ఒకవేళ ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించి ఒకవేళ ఇంకా ఎక్కువ కాలం బ్రతికితే గ్రాండ్ మదర్ పాత్ర కూడా మనకి వస్తుంది. ఇలా మనిషికి ఆ ఆడపడుచు పాత్ర అని, వదిన పాత్ర అని, చెల్లి పాత్ర అని, ఇలా రకరకాల పాత్రలు మనకి ఉన్నాయి. స్త్రీలుగా మనము ఈ పాత్రలన్నిటినీ కూడా పోషించాలి. ఈ పాత్రలన్నిటికీ కూడా మనము న్యాయం చేయగలగాలి. కానీ ఎన్ని పాత్రలు మనం పోషించినా ఈ బంధాలన్నీ కూడా, ఈ తల్లిదండ్రుల బంధాలు, పిల్లల బంధాలు, లేకపోతే సహోదరుల బంధాలు, ఈ బంధాలు అన్నీ కూడా వారు బ్రతికున్నంత కాలం మాత్రమే వారితో మనకి బంధం అనేది ఏర్పడి ఉంటది. ఒకవేళ తల్లిదండ్రులు వృద్ధులైపోయి ఒకవేళ వారు చనిపోయారనుకోండి, వారితో మనకున్న బంధం ఇంకా ఆ రోజుతో ఆగిపోతుంది. ఒకవేళ ప్రేమ మిగిలిపోతుంది, తర్వాత వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలు మనకి మిగిలిపోతాయి. కానీ బంధం అయితే మాత్రం ఎప్పుడైతే ఇంకా వారు చనిపోయారో, ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంకా బంధం అలా ఆగిపోతుంది. కానీ మనుషులతో మనకున్న బంధము అంతంత మాత్రమే, ఆ బంధాలు ఆగిపోతాయి. కానీ దేవునితో మనకున్న బంధం మాత్రము చాలా అత్యున్నతమైనటువంటి బంధము. ఆ బంధం ఏనాడు కూడా ఆగిపోయే బంధం కాదు. కాబట్టి దేవునితో మనము సంబంధం కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యము మనుషుల్ని చెట్లతో పోల్చారండి. ఎలా పోల్చారు? దేవుని వాక్యము చెట్లతో, మనల్ని మొక్కలతో పోల్చారు. మనుషుల పోలికల్ని మనం చూసినట్లయితే మనుషుల పోలికలు ఉంటాయి. గాడిదల పెరిగేవరా అని చెప్పేసి మనుషులు అంటారు. కుక్కలా ఉన్నావు, పందిలా ఉన్నావని చెప్పి మనుషులు పోలిస్తూ ఉంటారు. తర్వాత గుర్రంలా తింటున్నావురా అని చెప్పేసి అంటారు. మనుషుల పోలికలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే మనిషిని విలువ లేకుండా తగ్గించి మాట్లాడేటట్లుగా, ఆ మనిషిని కింద పరిచేటట్లుగా మనిషి యొక్క పోలికలు ఉంటాయి. కానీ దేవుడు మనల్ని పోల్చిన పోలికలను చూస్తే ఆ పోలికలు చాలా ప్రత్యేకమైనటువంటి పోలికలు, ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని పోలుస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యం ఎలా పోలుస్తూ ఉంది అంటే అజ్జూరపు చెట్టుతో దేవుని వాక్యం మనల్ని పోలుస్తూ ఉంది. చూడండి, 92వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుదాము.
నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. లెబాను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నీతిమంతులంట ఖర్జూరపు వృక్షము వలె అంట మువ్వ వేస్తారంట. ఇప్పుడు ఖర్జూరపు వృక్షముతో దేవుడు మనల్ని పోల్చడానికి కారణం ఏంటి అంటే, ఖర్జూరపు చెట్టు ఏంటి అంటే, ఖర్జూరపు చెట్టును మనం చూసినప్పుడు అది చేసే పని ఏంటి అంటే, ఖర్జూరపు చెట్టు అంట ఎప్పుడు కూడా వంగిపోదంటండి. ఖర్జూరపు చెట్టు పడిపోయే అవకాశం ఏమాత్రం కూడా లేదండి. మనం చూసినట్లయితే పెద్ద పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద గాలులు వీస్తున్నప్పుడు కొన్ని చెట్లు పడిపోతూ ఉంటాయి, మార్గం మధ్యలో అడ్డుగా పడిపోతూ ఉంటాయి, వెళ్ళే వాహనాలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. రోడ్డు మీద పడిన చెట్లన్నీ కూడా క్లీన్ చేసేంత వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పెద్ద పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు, గాలు వీసినప్పుడు ఆ చెట్లు పడిపోతూ ఉంటాయి. కానీ ఈ ఖర్జూరపు చెట్లని మనం చూసినట్లయితే, ఈ ఖర్జూరపు చెట్లు అంటే ఏమాత్రం కూడా ఎంత పెద్ద తుఫాన్ వచ్చినప్పటికీ, ఎంత పెద్ద గాలి వేసినప్పటికీ కూడా ఈ చెట్లు పడిపోవంట, అలాగే కొమ్మలు కూడా విరిగిపోవంట. కాబట్టి అందుకని ఖర్జూరపు చెట్టుతో దేవుని వాక్యాన్ని పోల్చాడు. ఒకవేళ తుఫానికి, ఒకవేళ గాలికి ఖర్జూరపు చెట్లు కొంచెం వంగినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ వాతావరణం మామూలు అయిన తర్వాత, వాతావరణం కొంచెం సదురుకున్న తర్వాత మళ్ళీ చెట్లు నిటారుగా నిలబడతాయంట. అందుకే ఖర్జూరపు చెట్లతో వాక్యము పోలుస్తుంది. ఇప్పుడు ఖర్జూరపు చెట్లతో మనల్ని పోలుస్తున్నాడు కదా. ఇప్పుడు మనము కూడా ఒకవేళ మన జీవితంలో తుఫాను లాంటి శ్రమలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఎన్నో గాలు లాంటి శ్రమలు మనల్ని కొడుతూ ఉంటాయి. శ్రమలు అనేవి చెప్పి చెప్పి రావు, కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక పక్క నుంచి శ్రమ అనేది మనకి వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు నువ్వు నీతిమంతురాలిగా ఉంటే, నీతిమంతుడిగా నువ్వు ఉంటే, ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు పడిపోవండి. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉంటామో, దేవుని యందు మనం నిలిచి ఆయన యందు మనం స్థిరంగా ఉంటామో, మనం పడిపోయే అవకాశం ఏమాత్రం కూడా లేదు. నిలబడే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అది కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే అనారోగ్యమే అవ్వచ్చు, అప్పుల బాధలే కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యలు ఏదైనా కావచ్చు. ఎలాంటి సమస్య, ఒకవేళ పిల్లల తరపు నుంచి నీకు ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ, ఒకవేళ నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఒకవేళ నువ్వు కృంగినా కానీ మళ్ళా లేచి నిలబడతావు. ఎప్పుడు అంటే నువ్వు నీతిమంతురాలిగా జీవించినప్పుడు. అందుకే ఖర్జూరపు చెట్టు ఎప్పుడు కూడా నిటారుగా అది నిలబడి ఉంటుంది, అది పడిపోయే అవకాశము లేదు. కాబట్టి నీతిమంతులుగా మనం ఉంటే, మనం కూడా ఎప్పుడు ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా ఆ పరిస్థితిలో మనం నిలబడిన వారిగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి లోకాన్ని మనము విడిచి దేవునితో మనము అంటుకట్టబడిన వారిగా ఉండాలి. దేవునితో మనము సహవాసం కలిగిన వారిగా ఉండాలి. ఈ లోక మాలిన్యాన్ని మనకి ఏమాత్రం కూడా అంటకుండా మనము జీవించాలి. ఇప్పుడు పడవ నీటిలో ప్రయాణం చేస్తుంది, సముద్రంలోనే కదండి పడవ ప్రయాణం చేస్తుంది, అంతేగాని రోడ్డు మీద ప్రయాణం చేయదు కదా. మరి సముద్రంలో పడవ ప్రయాణం చేసినప్పుడు ఒకవేళ నీళ్లు కానీ లోపలికి వెళ్ళాయి అనుకోండి, పడవ ఏం చేస్తుంది? మునిగిపోతుంది. కాబట్టి అది సముద్రంలోనే ఉండాలి, సముద్రంలోనే ప్రయాణం చేయాలి. కానీ ఆ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు ఏమాత్రం కూడా పడవ లోపలికి తీసుకోకూడదు. మనం కూడా ఈ లోకంలోనే జీవించాలి, కానీ ఈ లోకంలోనే మనం బ్రతకాలి, ఈ లోకంలోనే మనం ఉండాలి. కానీ ఈ లోక మాలిన్యాన్ని మనలోకి ఎప్పుడు కూడా తీసుకోకూడదు. లోకంలో నుంచి మనము వేరు చేయబడిన వారిగా ఉండి దేవుని యందు మనము నిలిచినప్పుడు, దేవుని యందు మనము స్థిరంగా నిలిచి ఉన్నప్పుడు ఖర్జూరపు వృక్షం వల్లే మనము ఫలిస్తాము. రెండోదిగా ఇంకో చెట్టుతో కూడా పోల్చడం జరిగింది. ఏంటి అంటే కీర్తనలు 52వ కీర్తన 8వ వచనం చదువుదాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దావీదు ఎలా ఉన్నాడంట? దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. దావీదు రాజు కదా, అతనికి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానంతో పాటు అతను ఎంతో ఆత్మీయత కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి బహుశా ఎన్నో ఒలీవ చెట్లు అతను చూసుండొచ్చు. అంజూరపు చెట్టు ఎలా ఫలిస్తుందో అతను చూసుండొచ్చు. అందుకే అనుకుంటున్నాడు, నేను కూడా ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలో ఉండాలి. ఒలీవ చెట్టును మనం చూసినప్పుడు అదంట 500 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల కాలం అది బ్రతుకుతుందంట. అలాగే ఒలీవ చెట్టు మనం చూసినప్పుడు అది ఒకసారి ఫలించడం ప్రారంభించిందనుకో, ఏ మాత్రం కూడా అది జీవితకాలం అంతా కూడా ఫలిస్తానే
ఉంటుందండి. కాపు ఎప్పుడు కూడా ఆగిపోదు, అది జీవితకాలం అంతా కూడా అలా ఫలిస్తూనే ఉంటుంది. అందుకే దావీదు బహుశా ఒలీవ చెట్లు ఎలా ఫలిస్తుంది అనేది ఒకవేళ చూసుంటాడు. అందుకే అంటున్నాడు, ప్రభు ఒలీవ చెట్టు ఎలా అయితే ఫలిస్తా ఉందో నేను కూడా నీ సన్నిధిలో అలాగే ఫలించాలి, నేను కూడా ఒలీవ చెట్టు వలె నీ సన్నిధిలో ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. ఒలీవ చెట్టు వలె నేను ఫలించాలి, ఒలీవ చెట్టు వలె నేను వాడపడాలి, ఒలీవ చెట్టు వలె నేను ప్రయోజనకరంగా ఉండాలి. అంతేగాని ఒక పిచ్చి చెట్టు వలె ఉండకూడదు, లేకపోతే పనికిమాలిన చెట్టు వలె, ఎందుకు ప్రయోజనం లేని చెట్టు వలె నేను ఉండకూడదు అని అంటున్నాడు. కొన్ని చెట్లను మనం చూసినప్పుడు పిచ్చి చెట్లు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి. అట్ల వల్ల ఏ ప్రయోజనం లేదు, కానీ చాలా ఎత్తుగా చాలా పొడుగ్గా చెట్లు మొలుస్తూ ఉంటాయి, ఏమాత్రం కూడా మనకి ప్రయోజనం ఉండదు. దావీదు కూడా అదే అంటున్నాడు, ప్రభు ఏ ప్రయోజనం లేని ఆ చెట్లు వలె నేను ఉండకూడదయ్యా, ప్రయోజనం కలిగిన ఒలీవ చెట్టు వలె నేను నీ సన్నిధిలో ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. 128వ కీర్తన 3వ వచనం చదువుకుందాము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. ఇప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టు వలె ఎదుగుతున్నాడు. ఇప్పుడు అతను ఒలీవ చెట్టు వలె ఎదగడం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు అంటున్నాడు, నా పిల్లలు కూడా నీ సన్నిధిలో ఒలీవ చెట్టుల వలె ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. మీరు ఫలించడమే కాదు, మీరు ఎదగడమే కాదు, మీ పిల్లలు కూడా దేవుని సన్నిధిలో వారు ఫలించాలి అని, ఒలీవ చెట్టు వలె వారు దేవుని మందిరంలో నాటపడాలి అనేటటువంటి ఆశ మనకి కలిగి ఉండాలి. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, నా కొడుకు హీరో అవ్వాలి, నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, మా పిల్లలు అది అవ్వాలి ఇది అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. మీ పిల్లలు మంచి స్థితికి వెళ్ళడము, వాళ్ళు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి అని మీరు కోరుకోవడంలో తప్పులేదు, కానీ దానికంటే ముఖ్యంగా మీరు ఏది కోరుకోవాలి అంటే, ప్రభు నా పిల్లల్ని సన్నిధిలో నాటపడాలి, వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అని మనము కోరుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు దేవుని యందు నిలిచి ఉన్నాడు కాబట్టి మనము కూడా లోకాన్ని విడిచిపెట్టాలి. లోక స్నేహము దేవునితో వైరం కాబట్టి లోకాన్ని విడిచిపెట్టి లోక మాలిన్యాన్ని మనం అంటకుండా మనము దేవుని యందు వేరుపారి స్థిరపడి దేవుని యందు మనకు నిలిస్తే ఖర్జూరపు చెట్టు వలె అంజూరపు చెట్టు వలె మనము కూడా ఫలిస్తాం. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే మనము ఏం చేయాలి అంటే దేవుని మీద మనము ఆధారపడాలి. మొదటగా లోకాన్ని విడిచిపెట్టి దేవుని యందు మనము నిలిచి ఉండాలి. రెండోదిగా మనం ఏం చేయాలి అంటే దేవుని మీద మనము ఆధారపడిన వారిగా ఉండాలి. చాలా మంది మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, ఎవరో నాకు సహాయం చేస్తారు, ఎవరో నాకు చేయాలనిస్తారు, ఎవరో నన్ను పైకి లేపుతారు, నా కష్ట సమయంలో ఎవరో నాకు తోడుగా ఓదార్పుగా ఉంటారు అని చెప్పి మనుషుల మీద మనము ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మీద మనము ఆధారపడిన వారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మీద మనము ఆధారపడిన జీవితము ఉండాలి. మనుషుల మీద కాదండి. సమస్య రాగానే వాళ్ళకి ఫోన్ చేద్దాం, లేకపోతే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం, లేకపోతే బంధువులకి ఫోన్ చేద్దాం అని చెప్పేసి పెళ్ళైన తర్వాత ఆడపిల్లని అత్తగారింటికి పంపించిన తర్వాత ఒకవేళ అక్కడ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? వెంటనే తల్లి గుర్తుకొస్తుంది. తల్లికి ఫోన్ చేస్తుంది, అమ్మాయి ఇక్కడ నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఇక్కడ ఉండను వచ్చేస్తానంటే తల్లి వెళ్ళి తీసుకొచ్చేస్తుంది. ఇలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ కష్టమైన సుఖమైన ఏదైనా కూడా అక్కడ ఉండమ్మా అని తల్లి చెప్పాలి, కానీ అమ్మ వద్దు వచ్చే అని చెప్పి ఏ తల్లి కూడా చెప్పకూడదు. కాబట్టి సమస్య రాగానే మనకి ఎవరెవరో మనుషులు గుర్తుకొస్తూ ఉంటారు. కొంచెం మందికి సమస్య రాగానే యూట్యూబ్ గుర్తుకొస్తుంది. దోమ ముట్టింది అనుకోండి, దోమ ముట్టింది ఏం చేయాలి? లేకపోతే ఇంట్లో ట్యాప్ ఊడిపోయింది అనుకోండి, మా ఇంట్లో ట్యాప్ ఊడిపోయింది ఏం చేయాలి అని చెప్పేసి ఏం చేయాలని చెప్పి ఇంటర్నెట్లు పట్టుకుని అలాగే యూట్యూబ్లో మనము ఎత్తుకుతూ ఉన్నాం. ఇంటర్నెట్ల మీద లేకపోతే యూట్యూబ్ల మీద లేకపోతే మనుషుల మీద మనం ఆధారపడకూడదు, కానీ దేవుని మీద మనము ఆధారపడిన వారిగా ఉండాలి. నీకు కష్టం వచ్చిందా, ఒకవేళ మోకరించి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు. నీ పరమ తండ్రి మీద నువ్వు ఆధారపడుతున్నావా లేదా? నీకు సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గర చేయించడం కాదు, వారి సహాయాన్ని నువ్వు కోరుకోవడం కాదు, నీకంటూ పరమ తండ్రి ఉన్నాడు, ఆయన మీద నువ్వు ఎంత ఆధారపడుతున్నావు. దేవుడు ప్రతిరోజు కూడా నిన్ను కనిపెడుతూ ఉన్నాడు. నా బిడ్డలతో నేను మాట్లాడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజానికి దేవుడు మన కొరకు కనిపెట్టడానికి మనతో మాట్లాడాలని
అనుకోవడానికి దేవుడికి ఏ పని లేదా చెప్పండి? ఆయన ఖాళీ లేకుండా ఉన్నాడు? ఆయన ఖాళీగా ఉన్నాడా? పని పాటు లేకుండా ఉన్నాడా? చాలా పనులు ఉన్నాయి. సమస్తము కూడా ఆయన కలుగు చేశాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. మనం ఈ స్థలంలో ఉన్నామనుకోండి, ఈ స్థలంలో మాత్రమే ఉంటాం, మిగిలిన అన్ని మనము చూసుకోలేం. ఇప్పుడు మనం మందిరంలో ఉన్నాం, మందిరంలో మాత్రమే ఉండగలం. కానీ ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర పనులన్నీ కూడా మనము చక్కబెట్టలేం. కానీ దేవుడు ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయన చక్కబెట్టాలి, అందరినీ చూడాలి, అందరినీ పట్టించుకోవాలి. మరి ఇంత పనుండి కూడా దేవుడు నీ కోసము సమయాన్ని కేటాయిస్తా ఉన్నాడు. నా బిడ్డ నా దగ్గరికి వస్తే నేను నా బిడ్డతో మాట్లాడాలి అని చెప్పి ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని చెంతకు వస్తున్నావా? ప్రార్థించడానికి కూడా సమయం ఉండదండి కొంతమందికి. ఇంట్లో పనులు 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 పనులు. ప్రార్థించడానికి ఏదో రోజుకు ఒక 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రభు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి అడిగేసి 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. దేవుడేమో మనతో ఎంతసేపు అయినా మాట్లాడాలనేమో దేవుడు కోరుతూ ఉంటే మనం మాత్రం ఏదో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి అంత మాత్రం ప్రార్థన మనము సరిపెడతాం. ఎందుకంటే ఎక్కువసేపు మోకరించడానికి మోకాలు నొప్పులు, నా నొప్పులు, ఈ నొప్పులు అన్నీ కూడా మనకి ప్రార్థించేటప్పుడు వస్తాయి. ఇంట్లో పని చేసుకునేటప్పుడు మోకాలు నొప్పులు వస్తాయండి? టీవీ చూసేటప్పుడు మోకాలు నొప్పులు వస్తాయా? లేకపోతే బట్టలు ఉతుక్కునేటప్పుడు మోకాలు నొప్పులు వస్తాయా? ఆడవాళ్ళకి షాపింగ్కి వెళ్ళడం ఎంతో పిచ్చి. షాపింగ్కి వెళ్ళి అన్నీ కూడా కొనడానికి చూస్తూ ఉంటారు. షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చీరలు చూస్తూ ఉంటారు, ఒక దాంతో సరిపెట్టరు. ఏదో 2-3 చూసి అందులో నచ్చింది ఏదో తీసుకుని వచ్చారు. కానీ ఒక 100 చూస్తూ ఉంటారు. అది చూపించు బాబు, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, అది చూపించు బాబు, అది తీ బాబు, ఇది తీ బాబు అని చెప్పి చూస్తారు. ఎన్నో షాపులు. ఈ షాపు బాగోపోతే ఇక్కడ నచ్చకపోతే ఇంకో షాప్కి వెళ్తారు, అది నచ్చకపోతే మళ్ళీ ఇంకో షాప్కి వెళ్తారు. ఇలా షాపులకి తిరగడానికి, అనవసరమైన వాటికి తిరగడానికి కాళ్ళ నొప్పులు రావు. కానీ ప్రార్థన చేయడానికి, మందిరానికి రావడానికి మాత్రం మనకి కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. మందిరానికి రావడానికి అసలు సమయమే ఉండదన్నట్లుగా అయిపోతూ ఉంది. కానీ దేవుడు నీ కోసం చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ నా దగ్గరికి వస్తే, నాకు ప్రార్థిస్తే నేను మొర ఆలకిద్దామని, నా బిడ్డతో నేను మాట్లాడదామని దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనుషుల మీద మనం ఆధారపడే వారిగా ఉండకూడదు, కానీ దేవుడి మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. హల్లెలూయా. అందరు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒకవేళ మనుషుల దగ్గరికి వెళ్తే ఒకవేళ అప్పటి వరకు సాయం చేస్తాను చేస్తాను చేస్తానని చెప్పి ఒకవేళ మాట మార్చొచ్చు. మనకి ఇచ్చిన మాట వారు తప్పొచ్చు. కానీ దేవుడు మాత్రం మనకి మాట తప్పే దేవుడు కాదు. మనుషుల్లో మనల్ని కిందపరిచే దేవుడు కాదు. మనుషుల్లో మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. కానీ మనకి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్న దేవుడు. కీర్తనలు 34వ కీర్తన 10వ వచనం చూద్దాము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గుణెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించే వారికి అంటే ఏ మేలైనా కొదువై ఉంటుందా? మనుషులను ఆశ్రయించే వారికి అయితే ఏదైనా కొదువై ఉండొచ్చేమో, కానీ దేవుడిని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి మరి? నీకే మేలు కూడా కొదువై ఉండకూడదు అంటే నువ్వేం చేయాలి? దేవుని ఆశ్రయించాలి. దేవుని మీద నువ్వు ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. అన్నాన్ని మనం చూసినప్పుడు అన్నాకి సంతానం లేదు, పిల్లలు లేరు. పెనినాతో ఎంతగానో విసిగించబడతా ఉంది. ఆమె మాటల చేత, ఆమె సూటిపోటి మాటల చేత ఎంతగానో ఈమె వేధించబడతా ఉంది. ఆమె చూపుల్ని తట్టుకోలేకపోతుంది. నిజమే, మనం కూడా ఒక్కొక్క సమయంలో ఎవరైనా మనల్ని తేడాగా చూసినప్పుడు మనకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది. నా దగ్గర ఇది లేదు కాబట్టే కదా నన్ను తక్కువగా చూస్తున్నారు, నా దగ్గర ఎలా లేదు కాబట్టే కదా నన్ను ఎంత చిన్న చూపు చూస్తున్నారని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె చూపుని చూసి, ఆమె ఇబ్బంది పెట్టే విధానాన్ని చూసి ఈమె కూడా ఎంతగానో బాధపడుతూ ఉంది. కానీ దేవుడి సన్నిధికి ఒక రోజున వచ్చింది. ప్రభు, నాకు ఉన్నటువంటి ఈ నిందను తీసివేయి, నాకు సంతానము దయచే, ఒక కుమారుని నువ్వు ఇవ్వని చెప్పి ఆమె హృదయాన్ని దేవుడి యొక్క సన్నిధిలో కుమ్మరించుకుని దేవుడి మీద ఆమె ఆధారపడినప్పుడు దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. మంచి ప్రవక్త అయినటువంటి సమూయేలుని దేవుడు ఆమెకి కుమారుడుగా అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడి మీద నువ్వు ఆధారపడితే, దేవుడు నువ్వు ఆశ్రయిస్తే ఏ మేలు కూడా నీకు కొదువై ఉండదు. మూడవదిగా మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం సనగడం అనేది మానేయాలి. చాలా మంది స్త్రీలు ఎంతసేపు సనుగుతానే ఉంటారండి.
ఉదయం లేచిన కాంచి పడుకునే వరకు కూడా ఏదో ఒక పని చేస్తూ ఎంతసేపు కూడా సనగడమే, సనగకుండా ఉండలేరు ఒక్కొక్కరు. ప్రతి విషయానికి, చిన్న విషయానికి, పెద్ద విషయానికి, ప్రతి దానికి ఏదో ఒకటి సనుగుతానే ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలు కూడా సనుగుతూ ఉంటారు. వారు ఏదైనా అడిగినప్పుడు, తల్లిదండ్రులు ఏదైనా అడిగినప్పుడు వారు ఇవ్వకపోతే, ఇచ్చే వరకు వారు కోరుకున్నది, వారు అడిగింది పొందుకునే వరకు వారు విసుకుతానే ఉంటారు. విసుకడం అనేది పెద్ద జబ్బు కదండి. విసుకడం అనేది పెద్ద జబ్బు. ఈ జబ్బు ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఉంది. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి మరి ఫరోకి మరి ఆయన యొక్క బలాన్ని, ఆయన పరాక్రమాన్ని, ఆయన శక్తిని చూపించి మరి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటకు తోడుకొని వస్తే అప్పుడు దాకా ఏ తెగులు లేదు. బయటకు వచ్చిన తర్వాత వారికి తెగులు వచ్చింది. ఏంటంటే సనిగేటటువంటి తెగులు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నీరు లేదు, మాకు ఆహారం లేదు, తినడానికి కీరకాయలు లేవు, తినడానికి ఏదయ్యి పొట్లకాయలు లేవు, మాకు అది లేదు ఇది లేదని చెప్పి వారు దేవుని మీద సనుగుతూ ఉన్నారు. సనుగుడి మీకు ఇవ్వబడునని దేవుని వాక్యంలో ఉందా? ఏముంది దేవుని వాక్యంలో? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, సనుగుడి మీకు ఇవ్వబడునని ఉందా? అడుగుడి మీకు ఇవ్వబడునని ఉందా? అడుగుడి మీకు ఇవ్వబడునని ఉంది. కానీ చాలా మందికి వాక్యం ఎలా అర్థమవుతుందంటే సనుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పేసి అర్థమవుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం సనగకూడదు, కానీ అడగాలి. అడిగితేనే మనకి సమస్తము కూడా అనుగ్రహించబడుతుంది. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలైతే సనిగారు, మాకు అది లేదు ఇది లేదు అని సనిగారు. కానీ ఈరోజు మన సనుగులాట ఎలా ఉందంటే పట్టు చీరలు లేవు, నగలు లేవు, నెక్లెస్లు లేవని చెప్పేసి భర్తల మీద సనగడం కూడా స్త్రీలు చేస్తూ ఉన్నారు. మనం సనగడం మానేయాలి, అడగడం నేర్చుకోవాలి. దేవుడు మనం ఏం చేయాలి? అడగడం నేర్చుకోవాలి. కొంతమంది అడగడం కూడా సనగడం లాగే అడుగుతూ ఉంటారు. ప్రభు వాళ్ళకిచ్చేవి వీళ్ళకిచ్చావు, నాకివ్వవు, నాకెప్పుడు ఇస్తావని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ప్రార్థనలో డిమాండ్ ఉంటుంది. ప్రార్థనలో డిమాండ్ ఉండకూడదు కదండి. దేవుడికి మనము సమీపస్తులం కాదు. ఏదో ఆయన కృప ద్వారా మాత్రమే మనల్ని ఆయనకి సమీపస్తులుగా చేసి అప్ప తండ్రి అని దేవుడికి మొరపెట్టే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ నిజానికి మనం ఆయనకి సమీపస్తులం కూడా కాదు. కాబట్టి డిమాండ్ చేయడానికి మనం ఎంతటి వారము? దేవుడి దగ్గర మనము తగ్గించుకుని ఉండాలి. దేవుని మనము ప్రతిమాలుకునే వారిగా ఉండాలి. ప్రభు నాకు ఇవ్వి, వారిని ఆశీర్వదించు, నన్ను కూడా ఆశీర్వదించు. ఇంతవరకు నేను అడిగిన ప్రతిదీ కూడా ఇచ్చావు, ఇక మీదట నాకు ఇది అవసరంగా ఉంది, ఇది కూడా నాకు ఇవ్వని చెప్పి ముందిచ్చిన వాటన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తర్వాత కావలసిన దాన్ని కూడా మనం దేవుని సన్నిధిలో అడగాలి. అంతేగాని సరుగుతానే కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా ఇవ్వలేదు, ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇవ్వలేదు, ఇస్తావా ఇవ్వా అని చెప్పి దేవుడి మీద కూడా సరుగుతా ప్రార్థన చేస్తూ ఉంటారు. సరుగుతా మనం ప్రార్థన చేయకూడదు, కానీ మనము దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు దేవుని చిత్తం అయితే సమస్తము కూడా మనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బైబిల్ గ్రంథాలు మనం చూసినట్లయితే కొంతమంది వారి పిల్లల యొక్క స్వస్థత కొరకు దేవుణ్ణి అడగడానికి వచ్చారు. వారు ఎలా అడిగారంటే, ప్రభా నీకు ఇష్టమైతే నా కుమార్తెని స్వస్థపరచమని నేను నిన్ను బ్రతమాలుకుంటున్నానని చెప్పి అడిగారు. పురుషులు స్త్రీలు కూడా అలాగే అడిగారు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అడిగారు. దేవుని సన్నిధిలో మనం కూడా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, ఇంతవరకు ఎన్నో ఇచ్చావు కదా ప్రభా, ఇక్కడ కూడా నాకు ఇది అవసరంగా ఉంది, నువ్వు ఇవ్వి అని చెప్పి దేవుని సన్నిధిలో మనం జస్ట్ అడగాలంటే, అంతేగాని సనగకూడదు. సనగకుండా మనం అడిగినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు సమస్తము కూడా మనకి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. 4వదిగా మనం చూసినట్లయితే వాగ్దానాన్ని మనము చేతితో పట్టుకొని దేవుని అడగాలి. వాగ్దానము చేతితో పట్టుకోవాలి. కొంచెం మంది వాగ్దానాలు పట్టుకోరు, కానీ ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి దాన్ని గట్టిగా చేతితో పట్టుకుంటారు. ఒకవేళ అత్తగారు కానీ ఏమన్నా అందనుకోండి, ఏదో ఒక మాట పొరపాటుగానో ఏదో ఒక మాట అని ఉంటుంది, ఎప్పుడో అన్న మాటను దాన్ని పట్టుకుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులు గడిచిపోయినా కూడా అదే మాటను పట్టుకుని ఉంటుంది. అలా మాటలు పట్టుకుంటారు, కానీ దేవుని మాత్రం పట్టుకోలేకపోతూ ఉన్నారు. ఒక స్త్రీ అంట ఒక ఆమెని భర్త అన్నాడంట, ఏదో కోపంలోనో ఏదో ఆవేశంలోనో గెట్ అవుట్ అని చెప్పేసి అన్నాడంట. అదే మాట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయిందంట. పుట్టింటికి వెళ్ళిపోయింది. బ్యాగ్ చదువుకుని బట్టలన్నీ కూడా చదువుకుని నన్నే వెళ్ళిపోమంటావా, నన్నే ఇంత మాట అంటావా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సరే భర్త ఫోన్ చేస్తా ఉన్నాడు, రమ్మని, ఏదో తప్పు అయిపోయింది, పొరపాటుగా అన్నాను, వచ్చాయమ్మా అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉన్నాడు.
ఎంత ఫోన్ చేసినా కానీ ఆమె ఇంటికి రావట్లేదు. సరే ఎంత ఫోన్ చేసినా రాకపోయినా ఏదో పెద్దలు పంపించాడు ఇంటికి, పంపించినా కూడా రావట్లేదు. అదే మాట పట్టుకుని, పౌరుషం కదండి మనుషులకి, చిన్న మాట అంటే పౌరుషం విడిచిపెట్టరు, అదే పట్టుకుని ఉంటారు. ఆమె కూడా పౌరుషం వదిలిపెట్టకుండా అదే మాటను పట్టుకుని కూర్చుంది. ఫోన్ చేసినా రాలేదు, పెద్దలు పంపించినా రాలేదు. రాకపోయేసరికి కొంతకాలం చూశాడు. ఇంకా ఎంతైనా కూడా రాకపోయేసరికి ఇంకా ఆమెను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈయన బాగానే సెటిల్ అయిపోయాడు, ఆవిడ మాత్రం అలా ఒంటరిగానే మిగిలిపోయింది. ఎందుకంటే మరి పట్టుకుంది కదా గట్టిగా, అందుకే మరి నష్టం వచ్చింది. మనము మనుషులన్న మాటలు ఒక్కొక్కసారి పట్టుకుంటూ ఉంటారు. పోన్లే నా భర్తే కదా అన్నాడు, పోన్లే ఏదో అన్నాళ్ళే వదిలేయచ్చు, క్షమించే మనసు ఒక్కొక్కసారి ఉండాలి. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు కూడా మనము మర్చిపోవాలి. గట్టిగా ఆటల్ని పట్టుకుని మనము కూర్చోకూడదు. ఒకవేళ మనకు క్షమించే మనసు ఉండాలి, మర్చిపోయే మనసు ఉండాలి. పెద్దలు ఏమన్నా అంటే పోలే పెద్దలు కదా ఏదో అన్నారులే అని చెప్పి విడిచిపెట్టాలి, కానీ దాన్ని పట్టుకుని ఉంటే నష్టం అనేది వస్తుంది. మనుషులన్న మాటలు, లేనిపోని మాటలు ఇవన్నీ కూడా పట్టుకుంటారు, కానీ వాగ్దానాలు మాత్రము విడిచిపెట్టే వారిగా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పి దేవుడు అంటున్నాడు. అబ్రహాముని మనం చూసినప్పుడు అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడండి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాము నువ్వు జనములకు తండ్రి అవుతావని చెప్పి వాగ్దానం చేశాడు. ఇప్పుడు వాగ్దానం చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఆకాశ నక్షత్రాలను చూడు, వాటిని లెక్క పెట్టు అని చెప్పేసి అంటున్నాడు. అంటే అబ్రహాం అంటున్నాడు, ప్రభా వాటిని నేను ఎలా లెక్క పెట్టగలను, నేను లెక్క పెట్టలేనయ్యా, నా వల్ల అవ్వదు అంటున్నాడు. ఇప్పుడు సముద్రపు ఇసుక రేణువులు చూడు, వాటిని లెక్క పెట్టు అంటున్నాడు. వాటిని ఎలా లెక్క పెడతాను ప్రభా, నేను లెక్క పెట్టగలనా, నా వల్ల అవ్వదని అబ్రహాం అంటున్నాడు. ఇప్పుడు అన్న తర్వాత ఆ సముద్రపు ఇసుక రేణువుల వలె, అలాగే ఆకాశపు నక్షత్రాల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన తర్వాత నిజానికి ఇంటికి వెళ్ళి చూస్తే సంతానం అబ్రహాంకి ఇంకా లేదు. వారు బహుకాలం గడిచిన వృద్ధులే ఉన్నారు, వృద్ధాప్యంలోకి వచ్చేసారు, యవ్వన వయసు అంతా కూడా అయిపోయింది. మరి ఇలాంటి సమయంలో ఈ వాగ్దానాన్ని నమ్మగలమా లేదా చెప్పండి? ఎందుకంటే ఇంకా సంతానం లేదు. ఇంటికి వెళ్ళి చూస్తేమో సారమ్మ అబ్రహాము మాత్రమే, వీరిద్దరూ మాత్రమే ఇంట్లో ఉన్నారు, వీరికి పిల్లలే లేరు. డాక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చేస్తుంటారు, ఇంక మీకు పిల్లలు పుట్టరు, మీ వల్ల అవ్వదని చెప్పి. మరి ఇప్పుడు నిరీక్షణ లేదు, ఈ వాగ్దానం నమ్మడానికి వారికి ఆధారమే లేదు. బహుశా ఈ మాట కానీ ఎవరితో అయినా చెప్తే మనుషులు కూడా నవ్వుతూ ఉంటారు, ఏంటి దేవుడు నీకు ఇలా చెప్పాడా, నీకు పిల్లలు పుడతారా, అంతలా దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడా, అసలు నీకు పిల్లలే లేరు, అలా ఎలా ఆశీర్వదిస్తానన్నాడు, పిచ్చి పట్టింది అయితే అబ్రహాం నీకు ఇలా మాట్లాడుతున్నావని చెప్పి ఒకవేళ మనుషులు కూడా నవ్వచ్చు. అలాంటి సమయంలో వాగ్దానాన్ని నమ్మడానికి కూడా అవకాశం లేనటువంటి సమయంలో అబ్రహాం ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడండి అబ్రహాము వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఆయన తీర్చబడ్డాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. నమ్మకం, మనకి విశ్వాసం అనేది ఉండాలి. ఒకవేళ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకవేళ మనకి విశ్వాసాన్ని కలిగించలేకపోయినా మనం అనుకోవచ్చు, పరిస్థితి ఎలా ఉంటే ఈ పరిస్థితి మారిపోయి ఎలా జరుగుతుందని ఒకవేళ మనకి అవిశ్వాసం కలగవచ్చు. కానీ దేవుడి మీద మనము నమ్మకం అనేది ఉంచగలగాలి. నమ్మకం లేకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడండి. నమ్మకం లేకపోతే దేవుడికి కూడా మన మీద కోపం వస్తుందంట. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది శిష్యుల్ని దేవుడు గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడారు, వారికి ఉపదేశం చేశారు, వారిని ఎంతగానో మాట్లాడి వాళ్ళతో ఉపదేశం చేస్తూ పరలోక రాజ్యం యొక్క సంగతులను వారికి బోధిస్తూ ఉండేవారు. అంతేగాని గద్దించినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఒకనొక సమయంలో యేసు ప్రభువారు శిష్యుల్ని గద్దించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలోకి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని పిలిచి
సమాధి నుంచి లేచిన తర్వాత ఇప్పుడు శిష్యులకి ఆయన ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ సమయంలో శిష్యుల్లో కొంతమంది అయినటువంటి తోమ అయినటువంటి ఒక శిష్యుడు అంటున్నాడు, యేసు ప్రభువుని లేచారు అని నేను నమ్మాలి అంటే ఆయన గాయాల్లో నేను చేయి పడితేనే కానీ, చేయి పెట్టి ఆయన తాకి నేను చూస్తేనే కానీ నమ్మను అని చెప్పేసి అంటున్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు అంటున్నాడు, దేవుడు వారిని గద్దిస్తా ఉన్నాడు, అల్ప విశ్వాసులారా అని చెప్పి గద్దిస్తా ఉన్నాడు. దేవుడు దేన్నైనా సహిస్తాడేమో కానీ మనము అపనమ్మకంతో ఉండడము, అవిశ్వాసులుగా ఉండడం మాత్రము దేవుడు సహించడం. ఒక్కొక్కసారి మనుషులు అంటారు కదండి, ఎంతకాలం నేను భరించాలి, నేను కాబట్టి నేను భరిస్తున్నాను కానీ ఇంకెవరైనా అయితే నిన్ను భరించరని చెప్పేసి అంటూ ఉంటారు. మరి దేవుడు మనల్ని ఎంతగా భరిస్తున్నాడో చూడండి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఇంకా మిమ్మల్ని ఎంతకాలమో సహించాలి అని చెప్పేసి అంటాడు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. ప్రభువా, నా కుమారుని కరుణింపు, వాడు చాందరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చితిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యుద్ధకు తీసుకుని రండి అని చెప్పాను. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, చాంద్రోగం కలిగినటువంటి ఒక వ్యక్తి, అంటే అగ్నిలోను నీళ్ళలోను కూడా తరచుగా పడతా ఉంటారు రోగం కలిగిన వారు. ఇప్పుడు అలాంటి ఒక కుమారుణ్ణి తండ్రి తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ కుమారుని స్వస్థపరచడం వారి వల్ల కాలేని సమయంలో ఇప్పుడు తండ్రి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, నా కుమారుడు చాంద్రోగం కలిగిన వాడై నీళ్ళలోను అగ్నిలోను తరచుగా పడుతున్నాడు. మేము నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళాను కానీ వాళ్ళు స్వస్థపరచలేకపోయారు, వారి వల్ల అవ్వలేదు, అందుకే నీ దగ్గరికి తీసుకుని వచ్చాను అని చెప్పేసి మరి ఆ తండ్రి యేసు ప్రభువారితో చెప్పినప్పుడు ఇప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం నేను మీతో కూడా ఉంటాను, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తానని చెప్పేసి గర్తిస్తున్నాడు. విశ్వాసం ఉంటే ఒకవేళ నువ్వు ఖచ్చితంగా స్వస్థపరచగలవు. మీకు విశ్వాసం ఉంటే, మీకు నమ్మిక ఉంటే ఈ కుమారుని నా వరకు నా దగ్గర దాకా తీసుకురావాల్సిన అవసరము లేదు. మీరు స్వస్థపరిస్తే, మీరు ప్రార్థన చేస్తేనే ఆ కుమారుడు స్వస్థపరుస్తాడని చెప్పి వారి అల్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని గర్తిస్తున్నట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి మనము విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి, నమ్మకం కలిగిన వారిగా ఉండి దేవుడి వాక్యాన్ని మనము చేత పట్టుకోవాలి, దేవుడి వాగ్దానాన్ని మనము చేత పట్టుకోగలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే మన నోటిని దేవుడి కొరకు మనము వాడేవారిగా ఉండాలి. ఏం చేయాలి? ఐదవదిగా ఏం చేయాలని చెప్పాను? మన నోటిని దేవుడి కొరకు మనము వాడేవారిగా ఉండాలి. చాలా మందిని చూసినట్లయితే ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికి నోరు బాగా వాడుతూ ఉంటారు. ఆ విషయాలు, ఈ విషయాలు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మన ఇంట్లో సంగతి అనవసరం, మన సంగతి అనవసరం, కానీ అందరి కోసం చెప్పుకోవడం మనకి ముఖ్యమైపోతూ ఉంటుంది. అందరి కోసం చెప్పడానికి ముసలమ్మ ముచ్చట్లకి నోరు బాగా వాడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నారు, మీ నోరుని నా కోసం, నన్ను ప్రకటించడం కోసం, నా కొరకు మీరు వాడాలి అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాము. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాణి గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చలండి, ఈ మాటలు దైవజనుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి యవ్వనస్తుడైనటువంటి తిమోతికి రాస్తూ అంటున్నాడు, తిమోతి, నువ్వు మాటలందు జాగ్రత్తగా
ఉండుము, అపవిత్రమైన మాటలు వట్టి మాటలు మాట్లాడకని చెప్పేసి అంటున్నాడు. అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడితేనంటే ఏమవుతుందంట? మళ్ళీ చదువుదామా. అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడేవాడంట దేవుడికి విముఖుడై ఉంటాడంట. అలాంటి వాడు మరి ఎక్కువ భక్తిహీనుడై ఉంటాడంట. అపవిత్రమైనటువంటి వట్టి మాటలు మనము విడిచిపెట్టాలి. అపవిత్రమైనవన్నీ కూడా వట్టి మాటలు. వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటారు. నువ్వు చెప్పుకునే ఆ మాటల వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా? లేకపోతే నువ్వు చెప్పుకుంటున్నావే ఆ ముస్లిం ముచ్చట్ల ద్వారా నీకు ప్రయోజనం లేదు. కనీసం వాళ్ళకన్నా ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం ఏమీ కూడా లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు వ్యర్థపరుస్తున్నావు అంతే తప్ప ఏమాత్రం ప్రయోజనం కూడా లేదు. ఈ ప్రయోజనం లేని మాటలే వట్టి మాటలు, అపవిత్రమైన మాటలు అని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తోంది. ఈ అపవిత్రమైన మాటల్ని నువ్వేం చేయాలి అంటే విడిచిపెట్టాలి. వీటిని నువ్వు అసహించుకోవాలి. ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అపవిత్రమైన మాటలతో నువ్వు నింపబడినప్పుడు ఇంకా పరిశుద్ధత నీలో ఉండదు. అపవిత్రమైన మాటలతో నువ్వు నింపబడినప్పుడు ఇంకా నువ్వు పవిత్రంగా జీవించలేవు. పవిత్రత నీలోంచి ఖాళీ అవుతుంది అంటే, పరిశుద్ధత నీలోంచి ఖాళీ అవుతుంది అంటే వట్టి మాటల చేత, అపవిత్రమైన మాటల చేత నువ్వు నింపబడి ఉన్నావని అర్థం. కాబట్టి ఇప్పుడు కడుపులోకి వేరే ఆహారాన్ని పంపించాలనుకోండి, కడుపులో ఉన్నది ఖాళీ అవుతేనే కదా కొత్తది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తది మనలోకి రావాలి అంటే, దేవుడి వాక్యం మనలోకి రావాలి అంటే, పరిశుద్ధత మనలోకి రావాలి అంటే ఈ అపవిత్రమైనది హృదయంలో నుంచి బయటికి పోవాలి. హల్లెలూయా. అపవిత్రమైన దాన్ని ఎప్పుడైతే మనం ఖాళీ చేస్తామో అప్పుడే పరిశుద్ధత అనేది మనలోకి వస్తుంది. కానీ అపవిత్రమైన మాటలు హృదయం నిండా నింపుకొని ముస్లిం ముచ్చట్లు చెప్పడానికే నీ సమయాన్ని వృధా చేస్తున్నావే. మందిరానికి రావడానికి నీకు సమయం లేదు, ఆదివారం మందిరంలో ఉండడానికి నీకు సమయం లేదు, శుక్రవారం ప్రార్థనలో ఉండడానికి నీకు సమయం లేదు, కానీ ప్రార్థించడానికి నీకు సమయం లేదు, కానీ ముస్లిం ముచ్చట్లు పెట్టడానికి ఎంతో సమయం ఉంది కదండి. దేవుడు మనకి ఇచ్చిన సమయము చాలా విలువైనది. ఆ సమయాన్ని మనము వ్యర్థపరుస్తూ ఉన్నాం. దేవుడి సమయాన్ని మనం వ్యర్థపరిచేవారుగా ఉండకూడదు. దేవుడు ఇచ్చిన ప్రతి క్షణం కూడా మనకి ఎంతో విలువైనది. కాబట్టి దాన్ని మనం విలువగానే వాడుకోవాలి. నేను ఎంతో విలువైన దాన్ని, దేవుడు నాకు ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చాడు, దీన్ని నేను ఎలా పడితే అలా అనవసరంగా దీన్ని ఖర్చు చేయకూడదు. దేవుడి కొరకు నేను వాడాలి, విలువైన వాటి కొరకు మాత్రమే నా సమయాన్ని నేను గడపాలి అనేటటువంటి తీర్మానము మనకి ఉండాలి. అంతేగాని అనవసరమైన వాటితో, అపవిత్రమైన వాటితో మన హృదయాన్ని నింపుకుంటూ అపవిత్రమైన వట్టి మాటల చేత మనం ఉన్నప్పుడంట మనము నిజంగా భక్తిహీనులం అవుతామంట. ఎందుకు ఇంకా భక్తిహీనులుగా ఉండడానికి కారణం ఏంటి అంటే, మరి అపవిత్రత మనలో ఇంకా ఉంది. అందుకే భక్తిలో ఎదగలేకపోతూ ఉన్నాం. దేవుడిని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలు అయిపోయినప్పటికీ, దేవుడిని నమ్ముకుని ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా సీనియర్సే కదండి. కొత్తగా దేవుడు నమ్ముకుని వచ్చిన వారు ఎవరు కూడా లేరు. పుట్టుకతోనే నమ్ముకుని ఉండొచ్చు, లేకపోతే మొదటి నుంచి దేవుడు నమ్ముకున్న వారమే. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంకా ఎదగలేకపోతూ ఉన్నాము, ఎందుకు ఇంకా బలపడలేకపోతూ ఉన్నాము అంటే ఇంకా అపవిత్రమైనవన్నీ కూడా మన హృదయంలో చోటు చేసుకుని ఉన్నాయి కాబట్టి ఇంకా మనము ఎదగలేకపోతూ ఉన్నాం. ఎప్పుడైతే అపవిత్రమైన వాటిని మనం వదులుతామో చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. అపవిత్రములైన ముస్లిం ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకుని చాలండి. అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లను మనం ఏం చేయాలంట? విసర్జించాలంట. అపవిత్రమైన మాటలు మనము విసర్జించాలి, వాటిని అసహించుకోవాలి. వాటిని విసర్జించినప్పుడే మనము ఎదగలుగుతాము. దైవభక్తి విషయంలో మనమే సాధనం చేసుకోవాలంటే బైబిల్లో మనం చూసినప్పుడు సాధనం చేసుకున్న భక్తులు మనకి చాలా మంది కనపడుతూ ఉంటారు. మనం చూసినప్పుడు అబ్రహాముని చూసినప్పుడు అబ్రహాము విశ్వాసాన్ని ఆయన సాధనం చేశాడు, వాగ్దానం చేశాడు కదా, నువ్వు జనములకు తండ్రి అవుతావు అనేది అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు ఆ వాగ్దానం నెరవేర్పు ఆలస్యం అయిపోయింది. అలాంటి సమయంలో కూడా 25 సంవత్సరాలను ఏమాత్రం కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసాన్ని రోజు కూడా సాధన చేసుకుంటూనే ఆయన ఉన్నాడు. అంతగా సాధన ప్రతిరోజు విశ్వాసాన్ని ఆయన సాధన చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి అబ్రహాము గొప్పవాడిగా మార్చబడ్డాడు, అనేక మంది జనములకైనా తండ్రిగా మార్చబడ్డాడు. కాబట్టి విశ్వాసాన్ని మనము సాధన చేసేవారిగా
ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే యోసేపుని కూడా చూసినప్పుడు యోసేపు కూడా అతను సాధన చేసుకున్నాడు. మరి పోతీఫర్ భార్య విషయంలో మరి అపవిత్రత పాపం రోజు కూడా ఆయన చేయి పట్టుకుని పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా అపవిత్రతని ఆయన విడిచిపెట్టి ఏమాత్రం ఏ రోజు కూడా ఆయన పాపంలో పడకుండా పరిశుద్ధతగా ఆయన జీవిస్తూ పరిశుద్ధతను రోజు ఆయన సాధన చేశాడు. కాబట్టి ఆయన గొప్పవాడిగా మార్చబడ్డాడు. అలాగే యోబుని చూసినప్పుడు యోబుకు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన భక్తి విషయంలో ఆయన సాధన చేశాడు. కాబట్టి గొప్పవాడిగా మార్చబడ్డాడు. మనం ఎప్పుడు దేవుల్లో ఎదుగుతాము అంటే శ్రమలు వచ్చినప్పుడే దేవుల్లో మనము ఎదుగుతామండి. ఆశీర్వాదాల్లో మనం ఎదిగేదానికంటే శ్రమల్లో ఎదిగేదే మనము ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఆశీర్వాదాలు మనకు వచ్చాయనుకోండి, ఆ ఆశీర్వాదాలను బట్టి మనం ఆనందంగా సంతోషంగా ఉంటాం, కానీ ఏమాత్రం కూడా దేవుల్లో ఎదగం. మరి ఎప్పుడు ఎదుగుతాము అంటే శ్రమల కొలిమిలో మనము పరీక్షించబడేటప్పుడే ఎదుగుతాం. కాబట్టి మరి ఈ శ్రమల కొలిమిలో యోబు పరీక్షించబడ్డాడు. కాబట్టి భక్తి విషయంలో భక్తిని కాపాడుకుంటూ రోజు సాధన చేశాడు. కాబట్టి యోబు కూడా గొప్పవాడిగా మార్చబడ్డాడు. అలాగే మనం చూసినట్లయితే దావీదు కూడా పాపం ఒప్పుకునే విషయంలో ఆయన సాధన చేశాడు. చాలా మంది ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, గొడవ వచ్చినప్పుడు అనుకుంటారు నాదేం తప్పు లేదండి, తప్పు అంతా కూడా వాళ్ళదే, నేనేం తప్పు చేయలేదండి, నేను చాలా మంచిదాన్ని, అంతా వాళ్ళదే తప్పు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. మన తప్పుని మనము కవర్ చేసుకుంటూ ఉంటాం. కానీ దావీదును మనం చూసినప్పుడు తన తప్పులు కవర్ చేసుకోలేదు. కానీ మరి దేవుడు నాతాను ద్వారా అతనికి వర్తమానం పంపించినప్పుడు దావీదు తప్పు చేస్తున్నామని చెప్పి అతని పాపాన్ని గురించి ఖండించినప్పుడు మరి ఆ మాట విని వెంటనే అతను పాపాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకుని మరి విడిచిపెట్టాడు. కాబట్టి దావీదు పాపాన్ని ఒప్పుకునే విషయంలో ఆయన గొప్పవాడిగా మార్చబడ్డాడు. అలాగే శనవీరాలని మనం చూసినట్లయితే ఆమె కూడా ఆతిథ్యం ఇచ్చుట్లో ఆమె గొప్పదిగా ఉంది. ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఆమె సాధన చేసింది, గొప్పదిగా మార్చబడింది. మరి దైవజనుడికి మేడమే తన భర్తతో చెప్పి దైవజనుడు వస్తాడు, వచ్చినప్పుడల్లా మన ఇంట్లో ఉంటాడు, అతని కోసం ఒక బల్ల వేద్దాము, ఒక పీట వేద్దాము, అన్ని వేసి సిద్ధపరుద్దాము, అతని కొరకు ఒక గది కడదామని చెప్పి మరి ఆతిథ్యం ఆమె చేసింది. సేవకుడు మన ఇంటికి వస్తే మనకి ఆశీర్వాదం, సేవకుడు మన ఇంట్లో అడుగు పెడితే మనకి దీవెన అని చెప్పి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఆమె సాధన చేసింది, గొప్ప గొప్ప స్త్రీగా ఆమె మార్చబడింది. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలో మన ప్రతి విషయంలో ఆతిథ్యం ఇచ్చే విషయంలో పాపాన్ని ఒప్పుకునే విషయంలో అలాగే అన్ని విషయాల్లో కూడా మనము సాధన చేసుకుంటా ఉండాలి మన ప్రతి విషయంలో. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన నోరుని దేవుని సువార్త కొరకు మనము ఉపయోగించే వారిగా ఉండాలి. ముస్లిం ముచ్చట్ల కొరకు అపవిత్రమైన వాటి కొరకు కాదు, కానీ దేవుని పని కొరకు మన నోటిని మనము వాడాలి. మనం చూసినట్లయితే ఒక స్త్రీని మనం చూసినట్లయితే మరి సుసానా వెస్లీ అనే స్త్రీకి 19 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. 19 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చినప్పుడు వారు పడుకున్న తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వారి తల మీద చేపెట్టి వారి కొరకు ప్రార్థన చేసేది. ప్రార్థన చేసి వారి కొరకు సమయాన్ని కేటాయించి వారితో మాట్లాడడానికి సమయాన్ని కేటాయించి వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని వాక్యాన్ని వారికి నేర్పిస్తూ దేవుని గురించిన మాటలు వారికి చెప్తూ ఉండేది. 19 పిల్లలకి కూడా దేవుడి వాక్యాన్ని ఆమె నేర్పించిన స్త్రీగా ఉంది. కాబట్టి దేవుడు నీ పిల్లలకి నువ్వే వాక్యం నేర్పించాలి, అది మా పని కాదండి, సండే స్కూల్ టీచర్ పని అదే అని చెప్పేసి అంటే కుదరదు. సండే స్కూల్ టీచర్తో పిల్లలు ఎంతసేపు ఉంటారు చెప్పండి? వారానికి ఒకసారి అరగంట ఉంటారు, లేకపోతే గంట ఉంటారు. ఎక్కువ సమయం నీతోనే ఉంటారు. కాబట్టి నువ్వే నీ పిల్లలకు ఒక పెద్ద టీచర్, ఎందుకంటే వాళ్ళు నేచర్ కాంచి పడుకునే వరకు కూడా రోజు నీతోనే ఉంటారు. కాబట్టి వారికి నువ్వు దేవుని విషయాలు నేర్పిస్తూ ఉండాలి. నోవా కుటుంబం రక్షించబడింది. రక్షించబడిన తర్వాత మనం నోహాను గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కదండి. కానీ ఇందులో స్త్రీ యొక్క పాత్ర కూడా ఉంది. తన 3 పిల్లలకి కూడా ఎంతో భక్తిని ఆమె నేర్పించింది. 3 పిల్లలకి కూడా బహుశా ఆమె చెప్పుండొచ్చు, మనము దైవభక్తి కలిగిన వారు భక్తిగా ఉండాలి, దేవుని పిల్లలకు మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు, అన్యులతో మనము సహవాసం చేయకూడదు, లేనిపోని మాటలు మనము మాట్లాడకూడదు, పవిత్రంగా భక్తిగా ఉండాలని బహుశా ఆమె పిల్లలకి నేర్పించి ఉంటుంది. కాబట్టి ఆ 3 పిల్లలు కూడా భక్తిగా వారు జీవించినట్లుగా చూస్తూ ఉంటాం. కాబట్టి నీ పిల్లలకు కూడా నువ్వు చెప్పాలి, అన్యులతో నువ్వు సహవాసం చేయకూడదు, ఆ స్థలానికి నువ్వు వెళ్ళకూడదు, ఎలా మాట్లాడకూడదు, అలా ఉండకూడదు అని చెప్పి తల్లిగా నువ్వే నీ పిల్లలకి చెప్పాలి. దేవుని వాక్యాన్ని నువ్వు
బోధించాలి. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన నోటిని మనము దేవుడి వాక్యాన్ని ప్రకటించుటగా మనము వాడాలి. ఇప్పుడు దేవుని కొరకు ఫలించాలి అంటే మనం ఏం చేయాలని తెలుసుకున్నాము. 5 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. మొదటి విషయం ఏంటి? ఇప్పుడే ఉన్నారు కదా, మా ఇప్పుడే మర్చిపోయారా? మొదటి విషయం ఏంటి? మనము దేవుని బహుగా ఫలించాలి అంటే మనము ఏరు బారిన వారమై లోకాన్ని విడిచిపెట్టి దేవుని యందు మనము స్థిరంగా నిలిచి ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కేవలం దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి. మూడోదిగా ఏంటి అంటే సనగడం మానేసి అడగడం మనము చేయాలి. సనిగేవారు ఫలించరు కానీ అడిగేవారే ఫలిస్తారు. నాలుగోదిగా ఏంటి అంటే మనము వాగ్దానాన్ని గట్టిగా చేతితో పట్టుకోవాలి. ఐదోదిగా ఏంటి? మన నోటిని దేవుని కొరకు వాడాలి. ఈ 5 పనులు మనం చేసినప్పుడు దేవునిలో బహుబలంగా మనము ఫలిస్తాం. దేవుడి కొద్ది మాటలు మన ఎన్నికల్లో దీవించుగాక. ఆత్మీయ తండ్రి గారు ఈ వారం మన మధ్యలో లేరు, కొంచెం అనారోగ్యంతో ఉండడం వల్ల హాస్పిటల్లో ఉన్నారు. వచ్చే